అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త అయితే వచ్చేసింది. కీలక ఉత్తర్వులను జారీ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలు క్లియరెన్స్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడే సీఎం జగన్ గారు కీలక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రమబద్ధీకరణ కోసం గైడ్లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారంగా వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రిల్ 1 నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు క్రమబద్ధీకరణకు అర్హత పొందుతారు. ఇలా అర్హులైన 2146 మందిని కూడా క్రమబద్ధీకరిస్తూ వైద్యశాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. క్రమబద్ధీకరించిన వారిలో పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ పరిధిలో 62, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాల్లో 4 ఉద్యోగులు ఉన్నారు. సీఎం జగన్ గారు పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ గారు ఉమెన్స్ డేకు ముందు రోజు మహిళలకు ఆర్థిక సాయం చేశారు. 58 నెలల పరిపాలనలో అక్కా చెల్లెమ్మల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినట్లు చెప్పారు. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూర్చిందన్నారు. చేయూత నిధుల పంపిణీ 14 రోజుల పాటు కొనసాగుతుందని, చేయూత ద్వారా అక్క చెల్లెమ్మలకు 75,000 ఇస్తున్నట్లు ప్రకటించారు. అమ్మఒడి పథకం ద్వారా 53 లక్షల మంది తల్లులకు తమ ప్రభుత్వంగా బాసటగా నిలిచిందని జగన్ అన్నారు. పిల్లల చదువుల కోసం వైసీపీ ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతుందన్నారు. గత ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సో మహిళా రక్షణ కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సీఎం గుర్తు చేశారు.